మన ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అంటే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఒక్క పోస్టు కూడా ఇవ్వండి, దరిదాపు 16,000 పోస్టులు టీచర్ పోస్టులు వదిలారు. అలాగే అన్నా క్యాంటీన్ వదిలారు. ఇలాగా అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతుంది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే నిన్న ప్రతి సోమవారం మన చంద్రబాబు గారు పోలవరం పోయి అలా సమీక్షిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా మహా అయితే ఒకసారి 2 సార్లు పోయాడు. అసలు అతను అభివృద్ధి గురించి ఎక్కడా పట్టించుకోలేదు. అలాగే వినుకొండలో అభివృద్ధి చేయకుండా ఓన్లీ మాటలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు మన బొల్లాబ్రహ్మనాయుడు గారు నెట్టకొచ్చారు. మనం ఇప్పుడు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి సహకారంతో ఫస్ట్ మనం దాదాపు 90% అయిపోయిన టిక్కో ఇళ్ళు ఉన్నాయి. అవి తొందరగా ఇచ్చి జనానికి ఇచ్చి తర్వాత మనం వినుకొండలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు గంజాయి అన్నది విపరీతంగా పెరిగిపోయింది వినుకొండలో. మీరు రేపు సమీక్ష పెట్టి సీఏ గారికి, డిఎస్పీ గారు అందరూ పెట్టి సార్ దాన్ని లేకుండా వినుకొండలు, ఎందుకంటే 10th క్లాసు 8th క్లాస్ పిల్లలు కూడా ఈ రోజున గంజాయికి అలవాటు పడిపోయారు వినుకొండలో. ఓన్లీ బ్రహ్మనాయుడు గారు వినుకొండని అభివృద్ధి ఏం చేశారంటే గంజాయి పెంచడం తప్ప ఇంకో అభివృద్ధి చేయలేకపోయాడు. ఆయన అన్ని మాటలు చెప్పుకోవడమే తప్పితే ఏది చేయలేదు. మనకి కక్షాపూరిత రాజకీయాలు కాకుండా వినుకొండని అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని, అంతేకాకుండా తర్వాత మనకి ట్రాఫిక్ దరిదాపు 68,000 మంది వినుకొండ జనాభా ఉన్నారు. ప్రతి పల్లెటూరు నుంచి వినుకొండకే రావాలా. అందుకని మంది ఔటర్ రింగ్ రోడ్డు చాలా ముఖ్యం మనకి. ఆ రోజున బ్రహ్మనాయుడు గారు ఆయన పొలాలు ఎక్కడుంటే అక్కడ రోడ్లు వేసుకున్నాడు, వదిలిపెట్టాడు. అట్ట కాకుండా మనం మంచి ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత హిందూ శ్మశానం వాటికి కూడా చాలా, ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా అక్కడ చూసుకోలేకపోతున్నారు. ఒక పక్కన నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దానికి మీరంతా చేసుకొని మన గవర్నమెంటు ప్రజల కోసం గవర్నమెంట్ ఉంది కానీ అనిపించేలా మనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.